సార్ తెలుగు ప్రజలు ఇప్పటికిప్పుడు రియాక్ట్ అవ్వాల్సినంత అత్యవసర పరిస్థితులు ఉన్నాయంటారు. రాష్ట్రంలో శాంతి కొరువైంది, దేశంలో శాంతి కొరువైంది, ప్రపంచంలో శాంతి కొరువైంది. 58 దేశాల్లో యుద్ధాలు, అంతేకాకుండా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ టారిఫ్ పేర్లతో మన దేశంతో యుద్ధం చేస్తున్నారు. అలాగే సొంత దేశాలైన నేటో కంట్రీస్తో డెన్మార్క్ టెరిటరీ అయిన గ్రీన్లాండ్ని ఆక్యుపై చేయడానికి ఇది నాది, అమ్మేస్తారా లేదా నేను తీసుకెళ్ళిపోతాను అని ఫోర్స్ చేస్తున్నారు. సో యుద్ధాలు ఆగాలంటే మన భారతదేశంలో శాంతిని నెలకొల్పాలి. సో మనం అందరం కలిసి పని చేస్తేనే తప్ప రాష్ట్రాలు బాగుపడవు, దేశం బాగుపడదు, ప్రపంచం బాగుపడదు. మూడో ప్రపంచ యుద్ధం అతి త్వరలో రాబోతుంది. కనుక ఇప్పుడు అన్ని పొలిటికల్ డిఫరెన్సెస్ మనం పక్కన పెట్టి లడ్డూ వివాదం లాంటి వివాదాల్ని పక్కన పెట్టి చిన్న చిన్న చిల్లర బిహేవియర్లు చేయకుండా ప్రపంచ శాంతి కొరకు, దేశ శాంతి కొరకు, రాష్ట్ర శాంతి కొరకు మీరందరూ ముందుకు వెళ్ళాలని, మనందరం కలిసి ప్రయాణం చేయాలని. సో శాంతి కొరకే ఈ శాంతి సభ ఫిబ్రవరి 22 ఆదివారం సాయంత్రం 5 నుండి 9 గంటల వరకు YMCA నందనం గ్రౌండ్స్, చెన్నై. మెడ్రాస్ అని కొందరు అంటారు, చెన్నై. మనకిక్కడ నుంచి విజయవాడ నుంచి కేవలం ట్రైన్లో అయితే 4 అవర్స్, కారులో అయితే 5 అవర్స్, బస్సులో అయితే 6 గంటలు. దైవజనులందరూ, ముస్లిం ములనాస్, హిందూ ప్రీస్ట్స్, బిషప్స్, క్రిస్టియన్ ఫాదర్స్, క్యాథలిక్ ఫాదర్స్, ముఖ్యంగా మీడియా మిత్రులు, మీడియా రిపోర్టర్స్, మీరు మీ రోల్ ప్లే చేయాలి. శాంతిని ప్రకటించడానికి, లేదా మీకు, మీ కుటుంబాలకి, మన రాష్ట్రాలకి ఎంతో నష్టం జరగబోతుంది. కనుక మీరు కేవలం శాంతి కొరకే ఈ సభలు, 3 వారాలు రాజకీయాలు పక్కన పెట్టండి. అసలు నాకు రాజకీయాలే అవసరం లేదు. ఈ ముఖ్యమంత్రులు కానీ నాకు మద్దతు ఇచ్చి ఫండ్స్ తేడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, దేశాన్ని అభివృద్ధి చేయడానికి, శాంతిని ముందుకు తీసుకెళ్ళడానికి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి, రైతుల్ని ఆదుకోవడానికి, మహిళలను కాపాడడానికి, ఎంప్లాయీస్కి న్యాయం చేయడానికి, అందరికీ న్యాయం చేయాలంటే అందరం కలిసి పనిచేయాలి. దేవుడు నాకు ఇచ్చిన స్తోమత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడికి బాగా తెలుసు, ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రులు గనక. అలాగే అపోజిషన్ లీడర్స్ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్, కేటీఆర్ గారికి, తమ్ముడు పవన్ కళ్యాణ్, వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి బీజేపీ పెద్ద నాయకులందరూ ఎందుకు మద్దతు ఇస్తున్నారు, కాంగ్రెస్ పెద్ద నాయకులు మల్లు రవి గారు, సల్మాన్ ఖుర్షిద్ గారు, పెద్దలందరూ, దిగ్విజయ్ సింగ్ గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారు,
మనం అందరం కలిసి పనిచేస్తే న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుంది, శాంతి జరుగుతుంది. కనుక ఈ ఆహ్వానం చాలా అవసరమైన శాంతి సభ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.